వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ఈ ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని నిన్న సుప్రీం వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నేరాలకు సంబంధించి వీటన్నింటికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి క్రమంలో ఈసారి నిన్న చూసుకున్నట్లయితే ఒక కేసు ఇష్యూకు సంబంధించి విచారణలో భాగంగా ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు, సంక్షేమం కన్నా చెప్పాలంటే ఇంకా ఉచితాలు అని చెప్పొచ్చు, ఈ ఉచితాలు తాయిలాల వల్ల ప్రజలు సోమరిలా తయారవుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పని వాళ్ళు దొరకనటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడుతోంది. పని చేయడం అంత ఇంపార్టెంట్ కాదు, పరాన్న జీవులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని నిన్న సుప్రీం వ్యక్తం చేసింది. అసలు ఉచితాలు అనుచితం ఎప్పుడు అవుతుంది అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ అండ్ దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా దత్తాత్రేయ గారు, నిన్న సుప్రీం చేసింది నిజంగా కూడా కీలక వ్యాఖ్యలు. ఈవెన్ ప్రజల్లో కూడా చాలా మందికి ఈ అభిప్రాయం ఉంది, ఇది కూడా ఉచితంగా ఇవ్వడం అవసరమా అని కొన్ని విషయాల్లో అనిపిస్తూ ఉంటుంది. బట్ రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చిన టైంలో ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ఉచితాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అప్పటి వరకు అలవాటు లేని పార్టీలు కూడా గెలుపు కోసం ప్రకటిస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు అంశాలండి. నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు దిలీప్ కుమార్ గారికి, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మీకు ప్రేక్షకులకు. ఏంటంటే మేడం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల సరళి అనేటువంటిది ఒకప్పుడు రాజకీయ నాయకులు అనేటువంటిది రాజకీయాలలోకి రావడం అనేటువంటిది ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు. పార్టీలు కూడా ప్రజల యొక్క సమస్యల కేంద్రంగానే, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగానే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే సమయానికి ఏమైందంటే పార్టీల యొక్క అంటే పోటీ ఎక్కువ కావడం వల్ల, అధికారమే ఆకాంక్షగా, అధికారమే లక్ష్యంగా పనిచేయడం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఎదుటి పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంది, మన మేనిఫెస్టో ఎలా ఉండాలి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు తీసుకున్నా, ఢిల్లీ ఎన్నికలు తీసుకున్నా, బీజేపీ ఒకప్పుడు ఈ ఉచితాల విషయంలో కొంత క్రమశిక్షణతో ఉండేది అనేటువంటిది మనం ఆలోచించుకునే వాళ్ళం. కానీ ఇవాళ బీజేపీ కూడా దానికి ఏమీ కాదు, అన్ని పార్టీలు ఒకే నావలో నడుస్తూ ఉన్నాయి. ఉచితాలను ఎంకరేజ్ చేయడము, ప్రజలకు తాత్కాలిక తాయిలాలు ఇవ్వడము, దాని ద్వారా ఓట్లు పొంది అధికారంలోకి రావడం అనేటువంటి తతంగమే కొనసాగుతూ ఉంది. సో ఇవాళ మహారాష్ట్రలో లవ్లీ బేటీ అని చెప్పేసి, బహిర్ అని చెప్పేసి మహారాష్ట్రలో మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు కావచ్చు, ఢిల్లీలో ఇచ్చినటువంటి 2,500 రూపాయలు కావచ్చు, ఇలాంటి కోవలోకే వస్తాయి. దానివల్లనే మహారాష్ట్రలో ఎక్కువ స్థాయిలో, ఢిల్లీలో ఎక్కువ స్థాయిలో మహిళలు బీజేపీ వైపు మొగ్గు చూపినారు. సో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ప్రజల యొక్క మానవాభివృద్ధి సూచిని డెవలప్మెంట్ చేసేటువంటి, ముఖ్యంగా విద్య, ఉద్యోగ అవకాశాలు ప్లస్ వైద్యము, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచేటువంటి మానవాభివృద్ధి సూచించినటువంటి మేజర్ అంశాలు ఏంటంటే 3 పూటల భోజనం కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, ఇలాంటి అంశాలపైన అంటే పర్మనెంట్ సొల్యూషన్ చూపించేటువంటి అంశాలపైన చర్యలు తీసుకోకుండా కేవలం వ్యక్తులు కూడా, అంటే ప్రజలు కూడా కొంతమంది అభిప్రాయం ఎట్లయిపోయిందంటే ఈరోజు నాకు ఏమొచ్చింది, వ్యక్తిగతంగా నాకు లాభం ఏం చేకూరింది అనేటువంటి ధోరణి ఎక్కువగా సమాజంలో పెరగడం కూడా, పార్టీల మధ్య ఈ అభిప్రాయాలు ఎక్కువగా ఉండడం వల్ల పార్టీలు కూడా అదే దానికి మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. అయితే మేము ఒకటి చివరగా చెప్పేది ఏంటంటే, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఉచితాల కంటే కూడా వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు, సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనే పెద్ద స్థాయిలో మనము ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటిది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం మేడం. ఎందుకంటే ఉచితాల వల్ల సమాజానికి కొన్ని వర్గాలకే లాభం చేకూరుతుంది, అన్ని వర్గాల యొక్క బాగోగులు ఉచితాలలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంక్షేమ పథకం తీసుకుంటే అర్హత విషయానికి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులకు పెన్షన్ల విషయంలో కేవలం వృద్ధుల అనేటువంటి సామాజిక వర్గానికి మాత్రమే లాభం చేకూరుతుంది. అదే వృద్ధుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటువంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి మంచినీటి సౌకర్యాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహార వసతులు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి గూడు, మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక ఆత్మగౌరవంతో నివసించేటువంటి ఒక ఇల్లు కానీ, ఇలాంటివి వాళ్ళ యొక్క ఎక్కువ రోజులు వాళ్ళు బడెన్ లేకుండా, సగటు మానవుని లక్ష్యం ఏముంటుంది మేడం, జీవితకాలంలో ఒకసారి ఇల్లు కట్టుకోవాలనేటువంటిది ఉంటుంది. తర్వాత 3 పూటల భోజనానికి ఏ ఇబ్బంది లేకుండా ఒక ఉపాధి అవకాశమో, లేకపోతే వ్యవస్థాపరమైనటువంటి ఒక ప్రభుత్వాలు కానీ, లేకపోతే పాలిసినటువంటి పాలకులు కానీ కల్పించేటువంటి ఒక ఉపాధి అవకాశాలు, అది ఫర్ ఎగ్జాంపుల్ లోన్లు తీసుకొని వ్యాపారాలు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, లేదంటే ఇల్లు లేని వాళ్ళకు గూడు కల్పించాలి అని అనుకోవడం మంచిదే, ఆందోళన నిజంగా కూడా మంచిదే. కాకపోతే ముఖ్యంగా పని కల్పించి వాళ్ళు కట్టుకునే విధంగా చేయడం కన్నా కూడా ఎన్నికలకు ముందు ఇస్తామన్నటువంటి హామీ ఇస్తారు, అవి నెరవేరుస్తారా లేదా, ఎంతమందికి ఇస్తారు, ఇదంతా మళ్ళీ వేరే డిబేట్. సో
ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, అంటే పని దొరికితే చెయ్యకుండా ఉండేటువంటి వాళ్ళు, ఫ్రీగా వస్తుంది కదా ఈ సెక్షన్లోనే ఉందామనుకునేటువంటి పేదలు ఉంటారు. యాక్చువల్గా జస్టిస్ గారు ప్రస్తావించింది అదే, ఉచితాల వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక అయినటువంటి వ్యవసాయానికి కూలీలు దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉచితాలకు అలవాటు పడ్డటువంటి ప్రజలు పనులు చేయడానికి విముఖత చూపిస్తున్నారు. అంటే వాళ్ళు వాస్తవానికి వ్యవసాయ పనులు అనుభవం ఉన్నప్పటికీ, చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ పనులకు వెళ్లకుండా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఉచితాలకు అలవాటు పడడం వల్ల వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ కానీ లేకపోతే నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్ళు సమాజంలో పాలు పంచుకోవట్లేరు. సమాజం యొక్క సంపద కానీ ప్రజల యొక్క సంపద పెంచడంలో భాగస్వాములు కావట్లేరు. దానివల్ల సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉంది, సమాజంలో అసమర్థులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వ్యక్తపరిచిందండి. ఓకే, ఒకసారి దిలీప్ గారి వర్షన్ తీసుకుందాం. దిలీప్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? సుప్రీం ఇది ఒక క్వశ్చన్ మాత్రమే రేజ్ చేసింది, అంటే ఏమైనా మనం పరాన్న జీవులుగా తయారు చేస్తున్నామా వాళ్ళను ఇవి ఇచ్చి ఇటువంటి వాటికి అటెంప్ట్ చేసి అనేది ఒక సందేహాన్ని వెలిబుచ్చింది. మీ ఒపీనియన్? కరెక్టే కదా, కరెక్టే. నా అభిప్రాయం కూడా కరెక్టే. అది ఉచితాలు ఇవ్వడం వల్ల వాళ్ళని సోమరిపోతులో చేయడం తప్ప మరొకట్లేదు. మీరు అన్నట్టు మంచి కామెంట్ చేశారు మీరు. అది హార్డ్ వర్క్ తో ఎర్న్ చేయాలనేది కరెక్టే. ఇప్పుడు పనికి ఆహార పథకం ఉంది, వాళ్ళు పని చేస్తేనే ఆహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సిస్టమ్ లో లింక్ చేయడం వేరు. కానీ నీకు ఉచితంగా ఇల్లు ఇస్తా, నీకు ఉచితంగా స్కూటీ ఇస్తా, నీకు మిక్సీ కూడా ఇది ఇస్తా, ఇవన్నీ ఇట్లా ఈ విధమైనటువంటి హామీల వల్ల అది అన్హెల్దీ కాంపిటీషన్ ఒకటి ఏర్పడుతుంది. ఒకటి ఈ కారణాలు కూడా ఏంటంటే అది సామాజిక రాజకీయ పరిస్థితులు ఒక కారణం. రాజకీయ పరిస్థితి కాంపిటీషన్ అమాంగ్ ది పొలిటికల్ పార్టీస్. ఇంతమంది మిత్రుడు దత్తాత్రేయ అయినట్టు ఏదో రకంగా అధికారంలోకి రావాలని. సామాజిక పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు పర్మిట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి వాటికి ఆశపడరు. ఈ సామాజిక రాజకీయ పరిస్థితులకు బాధ్యత 100% అన్ని పొలిటికల్ పార్టీలే వహించాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎన్ని సంవత్సరాలు దీర్ఘకాలంగా మన ఇండిపెండెన్స్ వచ్చి కూడా ఇంకా మనం ఫ్రీ బీస్ చేయాల్సిన పరిస్థితి అనేది మంచిది కాదు. దానికి కూడా అది హెల్దీ డెమోక్రసీకి సూచన కాదు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో యాక్చువల్ గా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు ఇవి ఉండడం కరెక్ట్ కాదు, ఇవి పోవాలి అనేది ఒకటైతే, అంటే ఈ తారతమ్యాలు పెరగడము వాటి వల్ల ఇవ్వడము ఒక లెక్క. బట్ ఇప్పుడు ఇంకా పెరిగాయి. అటెంప్ట్ చేయని పార్టీలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఉచితాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్న పరిస్థితి వస్తోంది. ఇంకా పెరిగాయి. అలవాటు లేని రాష్ట్రాలకు కూడా అలవాటైంది. అది ఒకటి, అలవాటు లేని పార్టీలు కూడా అలవాటు చేసుకుంటున్నాయి కదా. దత్తాత్రేయ గారు చెప్తున్నారు అసలు ఫ్రీ బీస్ కి వాళ్ళు సైద్ధాంతికంగా వాళ్ళు విభేదించారు. మంచిదే, మేము కూడా ఇప్పుడు మేము ఫ్రీ బీస్ అధికారంలో రావడానికి మేము ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు అసలు మేము ఇవ్వమనేటువంటి ఒక కాన్సెప్ట్ లో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఫ్రీ బీలు ఎన్నడూ ఆ దిశగా పోవడం మేము అది కరెక్ట్ కాదని చెప్పుకున్న బీజేపీ ఢిల్లీలో మా అందరికంటే ఎక్కువ హామీలు ఇచ్చింది. మరి ఇట్లా అది దాన్ని హౌ యూ జస్టిఫై? బీజేపీ కూడా తిలోదకాలు ఇచ్చేసినట్టే కదా ఆ విధానానికి. సో సమ్వేర్ సంబడి హ్యాస్ టు మేక్ ఎ బిగినింగ్. దాన్ని ఏమైనా సరే దాన్ని ఎదుర్కొంటామనేటువంటి చిత్తశుద్ధితో పార్టీలు ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. మీరు నిన్న ఒక పేపర్ ఒక ఐటమ్ వచ్చింది, స్విట్జర్లాండ్ అత్యంత రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అట. ఆ ప్రజల యొక్క జీడిపి కానీ వాళ్ళన్నీ కూడా ఎక్కువేనట. అసలు అయితే వాళ్ళట నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే ఎవడు వచ్చి తీసుకోవట్లేదట, అంత లేజీగా ఉన్నాడట వాడు. ఓపికలేక గవర్నమెంట్ అంటే ఇంటింటికి పంపించిందట, ఎత్తుకొని వాడికి ఇచ్చినప్పుడు జైల్లో పెట్టండి. సో ఆ విధంగా అవసరం లేని దగ్గర కూడా మీరు పంచడానికి వీల్లేదు. కొందరికి అవసరం ఉంటుంది, కొందరికి అవసరం లేదు. కాబట్టి యూ కాంట్ జనరలైజ్. ప్రీవియస్ ని అందరికీ ఇస్తామని చెప్పి పాపులేషన్ మొత్తానికి పంచుతామన్నది అధికారంలో రావడానికి ఒక ఆకాంక్షతో తప్ప సోషల్ డిస్పారిటీని తగ్గించడానికి కాదు. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి చీఫ్ జస్టిస్ అన్నాడు కదా, నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చా. అరే మీరు అనౌన్స్మెంట్ చేయగానే మా దగ్గర అగ్రికల్చర్ లేవరే దొరకలేదండి నాకు అన్నాడు. వ్యవసాయ కూలీలు లేని పరిస్థితి వచ్చిందన్నాడు. ఇదేం పరిస్థితి అన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రెండు అంతరాలు, రిచ్ అండ్ పూర్ అనే గ్యాప్ ని వీళ్ళు బ్రిడ్జ్ చేయడానికి వాడి అవసరాలను తాత్కాలికంగా దాని ఏమంటారు లేపనం పూసేసి వాడు నోరెత్తకుండా చేసే ప్రయత్నమే తప్ప మీరు అట్లే వదిలిపెడితే రెవల్యూషన్ వస్తుంది. సో దాన్ని డిలే చేయడానికో దాన్ని కంటైన్ చేయడానికో ఒక లేపనంలాగా మీరు ఈ ఫ్రీ బీసే వాడుతున్నారు తప్ప అసలు ఎందుకు బేసిక్ స్ట్రక్చర్ లో మార్పుల గురించి ఆలోచించట్లేదు. వై ఆర్ నాట్ ఏబుల్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. అది ఎట్లా డెవలప్మెంట్ వస్తుంటే అట్లా ఇంకా అంతరం పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు. ఇది సామాజిక అన్రెస్ట్ కి దారితీస్తుంది, సోషల్ ఈవిల్స్ కి దారితీస్తుంది, యువత దారి తప్పడానికి దారితీస్తుంది. ఇది పెద్ద ప్రమాదం, అదో డిబేట్ అది. సో నేనంటున్నా ఇట్లాంటివి ఫ్రీ బీస్ అన్నది నిజంగా కూడా అన్ని పార్టీలు ఆలోచించాలి. ఎక్కడైతే పనికార పథకం లాంటిది ఎస్ డెఫినెట్లీ కొంత
కాన్సెప్ట్ అందులో ఉంటది. పని చేస్తాడు, సంపాదించుకుంటాడు. దాంట్లో కూడా దుర్వినియోగాలు జరుగుతాయి. ఏదో పోయి పారాగడ పార పట్టుకొని ఏదో యాక్టింగ్ చేసి పేరు రాయించుకుని డబ్బు తీసుకునే వాళ్ళు కూడా చూసాను నేను చాలా మంది. అంటే అట్లా ఉంటది, ఆ వర్క్ అట్లా పెడతారు, 50 మందిని 100 మందిని ఎంగేజ్ చేస్తారు, వాడు తూతూ మంత్రంగా ఆ డబ్బులు డ్రా చేసే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో విలేజెస్ లో చూసాం. అది వేరు, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. కాన్సెప్ట్ తో ముందుకెళ్ళడం. ఇప్పుడు ఎంతో లేకపోతే గానీ అక్కడికి వెళ్ళి కొన్ని అఫ్ కోర్స్ అన్ని చోట్ల ఈ అవకతవకలు అవినీతులు జరుగుతూ ఉంటాయి, కానీ మాక్సిమం మెంబర్స్ మాత్రం ఏ పని దొరక్కపోతే లేకపోతే గడవకపోతే మాత్రమే ఆ 100 రూపాయలకో 500కో 400కో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తప్పలేదంటున్నాను. ఆ విధమైనటువంటి స్కీమ్స్ వేరు. కాస్తో కూస్తో ప్రయత్నం చేసి కాస్త గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ తీసుకోవడం అన్నది ఇస్ బెటర్ దాన్ దిస్ ప్రీ బీస్ కంటే బెటర్ అంటున్నాను. అట్లా చేయాలి, కానీ మీరు ఊరికనే స్కూటీలు ఇస్తా, నీకు ఓటేస్తే మోటార్ సైకిల్ ఇస్తా, లేకపోతే ఆఖరికి ఇంట్లో ఏది తమిళనాడులో మిక్సీలు కూడా ఇస్తారట. మిక్సీలు, ఐరన్ బాక్స్లు అన్ని ఇస్తారు అక్కడ. ఇది ఎట్లా జస్టిఫై అవుతుంది చెప్పండి. ఓకే, శ్రీవర్ధన్ గారు మీ వాయిస్ తీసుకుంటా, బట్ ఒకసారి నారాయణపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా. కుషన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు హుస్సేన్ గారు. అష్ఫాక్ హుస్సేన్ మేడం. అష్ఫాక్ హుస్సేన్, చెప్పండి హుస్సేన్ గారు. మేడం అక్కడ ఉన్న అందరు పెద్దలకి శుభోదయం. చెప్పండి. మార్నింగ్. ఈ విధంగా మేడం, మన సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో చాలా సంతోషకరంగా ఉంది మేడం. ఈ విధంగా గవర్నమెంట్ పథకాలు అనేటివి ఈ ప్రజలను యాక్చువల్ గా సోమరిపోతులను చేయడమే దీని ప్రముఖ ఉద్దేశం. ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పథకాలని అమలు పరచడంలో కూడా ఆలోచిస్తున్నారు. పథకాలు ప్రకటించడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. అదే కదా మేడం. ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇది కేంద్రమైనా రాష్ట్రమైనా అది ఏ పార్టీ అయినా ఏం చేస్తున్నారు, ప్రజలని సోమరిపోతులను చేయడానికి మాత్రమే ఇది పనికి ఆహార పథకం అనేది పెట్టారు కదా మన ఇందిరాగాంధీ గారు ఆ టైంలో. కాంగ్రెస్ పార్టీ పెట్టింది 2005లో. ఏ విధంగా పని చేసిన తర్వాత కష్టానికి ఆర్జితం ఇస్తే బాగుంటుంది, అంతేగాని ఏ పని చేయకుండా ఈ విధంగా మన ప్రభుత్వాలు ఏమైతే ప్రజలని మభ్య పెడుతున్నాయో వీటిని మానుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి హుస్సేన్ గారు. అది శ్రీవర్ధన్ గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇన్ని రోజులు బీజేపీ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, మొత్తం మారిపోయిన బీజేపీ. అంటే మొన్న ఢిల్లీ ఎలక్షన్ బట్టి మాత్రం చెప్తున్నా, ఓవరాల్ ఏం చెప్పట్లేదు. ఒకటి ఇలా సుప్రీంకోర్టు ఏదైతే మాట్లాడిందో అసలు ఇది చాలా పెద్ద డిబేట్ అండి. ఈ రోజు ఉచితాలు అనేది ఏదైతే జరుగుతా ఉందో, ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు మనం తెలంగాణ అంశంలో మనం చూసాం, ఏదైతే ఉచితాలు ఇచ్చేటప్పుడు గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని మేము అరికడితే 1 సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే, సో మేము ఇచ్చే ఉచితాలు 60,000 కోట్లు అనేది చాలా చిన్నది, మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ఎన్నికల కోసం అధికారం రావడం కోసం చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో వచ్చిన తర్వాత ఏమైంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల్లో ఉంది, సో ఇంకా కొంత సమయం కావాలనేది మాట్లాడారు. సో అట్లనే దేశంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, అంటే అధికారమే పరమావధిగా జరుగుతున్నటువంటి సందర్భంలో అటు అంటే పాలక పక్షం ప్రతిపక్షం రెండు అధికారంలోకి రావడం కోసం ఏం చేయాలనే ఎత్తుగడల్లో ఇవి ఎవరి నుంచి ఇస్తున్నాం, ఈ ప్రజల నుంచి వచ్చే డబ్బే కదా. ఎవరైనా ఏ పొలిటీషియన్ వాళ్ళ ఆస్తులు అమ్మి ఎవరు కూడా ఈ రోజు ఇవ్వట్లేదు. దీని కారణంగా ఏం జరుగుతుంది, ఇలా అనేక రాష్ట్రాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి. మనం కూడా మన గతంలో చూసాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో టైంకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గట్లనే ఉన్నాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో జీతాలు ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇలా కర్ణాటకలో చూసాం. అట్లా అనేక రాష్ట్రాల్లో. అయితే దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు ఢిల్లీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో 2 విషయాలు దీంతో డిస్కషన్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి అంటే, తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఉచితాలు అనేది ఒకటే పనిచేయవు. సో దీంట్లో అధికారం యొక్క పనిచేసేటటువంటి నాయకత్వం యొక్క ఏదైతే ఈ నిరంకుశత్వ నాయకత్వ లక్షణాలు ఉన్నాయో వాటిని మార్చుకోవాలి అనేది ఒక డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఢిల్లీలో ఆప్ వచ్చినప్పుడు ఆప్ యొక్క నేపథ్యం ఒక
ట్రాన్స్పరెన్సీ పాలన తీసుకొస్తాం, అవినీతి లేని తీసుకొస్తాం అన్నారు. ఓకే, ఇప్పుడు ఆప్ ఏమిచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఈ ఉచిత హామీలకు సంబంధించి ఈవెన్ మీది కూడా అభిప్రాయం మారిందా? అంటే ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేసింది కూడా గెలవడానికి అది ఏ పార్టీ అయినా. అదే నేను ఏమంటున్నానంటే వీటన్నిటికీ ఏదైతుందో ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఎదురు పక్షం వేసేటటువంటి ఎత్తుగడల ప్రకారం చెప్పవలసి వస్తుంది. ఇలా మేము చెప్పలేకపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ లో కావచ్చు, లేకపోతే కింద ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, మరి వాళ్ళు ఇవన్నీ ఉచితాలు ఇస్తున్నప్పుడు మన స్టాండ్ ఏంది అనేది కొన్ని రకాలుగా డిస్కషన్స్ వస్తున్నాయి. గతంలో వాజ్పేయి గారు ఏమన్నారు, ఓన్లీ మంచి నాణ్యమైన విద్య, మనము వైద్యం, ఇవి రెండు అనేది తప్పకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉందంటే వాటిని మించిపోయి, ఇంతకుముందు చెప్పాను కదా, కర్ణాటకలో టీవీలు ఇచ్చారు, జార్లు ఇచ్చారు, స్కూటీలు ఇచ్చారు, ఈ రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. సరే, సమాజంలో మనం అందరం కూడా ఇంత ఆధునిక సమాజానికి వచ్చినప్పుడు కూడు గూడు అనేది, విద్య వైద్యము అనేది ప్రతి వ్యక్తికి అందాల్సినటువంటి ఒక బాధ్యత, ప్రభుత్వాల యొక్క బాధ్యత. సో దానికోసం ఆ యొక్క లిమిటేషన్ వరకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఈ రోజు అదొక పాలసీగా, ఈ రోజు ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు కట్టియడం కావచ్చు, లేదు దేశంలో ఆహారము పొందలేనటువంటి వాళ్ళందరికీ కూడా, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వడం అనేది ఏదైతుందో ఇవి కొంత చేయాలి. అదే విధంగా ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి విద్యను ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఓటర్ యొక్క ఆలోచన విధానంలో కూడా వ్యక్తిగతంగా నాకు ఏం లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఏదైతే ఓటర్లలో జరిగినన్ని రోజులు ఈ యొక్క పార్టీల యొక్క ఆలోచనలో కూడా ఈ యొక్క ఉచితాలు అనేటటువంటివి మభ్యపెట్టేటటువంటి పరిస్థితులు వాస్తవంగా జరుగుతున్నటువంటిది, ఇది వాస్తవమైన అంశం. సో మనం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, ఈ రోజు ఈసీ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలను ఏదైతే గీత దాటొద్దని చెప్పేసి ప్రకటిస్తుందో, అదే విధంగా ఈ యొక్క రాజకీయ పార్టీలో ఇలా మన అందరం కూడా దీనిలో బాధ్యతలో ఉన్నాం. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోయినప్పుడు దేశంలో ఇలా ప్రపంచం మారుతున్నటువంటి సందర్భం, ప్రపంచంతో పోటీ పడాల్సిన సందర్భం. ఇలా మనం చూస్తాం, ఒక ఊర్లో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకోగలుగుతాడు, కానీ వాళ్ళు గల్లీలో వేసిన రోడ్ ఎవరిది? ప్రభుత్వం అందించుకున్న బాధ్యత. కోటి వీడి కట్టుకోగలుగుతాడు, కానీ ఒక 10 లక్షలు పెట్టి రోడ్ వేయమంటే వాడు వేయలేడు. అట్లనే ఇలా మొత్తం మనం కోరుకుంటున్నది ఒక కనెక్టివిటీ కావచ్చు, ఇలా రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇన్ఫ్రా కనెక్టివిటీ అంటే స్ట్రక్చర్ పెరగడం కావచ్చు, ఇలా అంటే ఇక్కడ యువతకు అంటే డెవలప్మెంట్ యాంగిల్ లో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఇలా ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాతో వచ్చినప్పుడు బీజేపీ ఒక ఎజెండాతో పోవాల్సి వస్తుంది. సో ఇలా బీఆర్ఎస్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన ఒక ఎజెండాలు వస్తున్నాయి. దీన్ని తీసుకోవడం కారణంగానే ఇలా మనం దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాల యొక్క పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా సుప్రీంకోర్టు చెప్పిందో కనీసం ఈ రోజైనా అంటే దేశంలో ఉన్నటువంటి ఈసీ అన్ని పార్టీలతో మాట్లాడి ఆ రాష్ట్రాలలో ఆ యొక్క ఎంతవరకు ఉచితాలు అనేది పరిమితం కాగలుగుతుంది అనేది దాన్ని డిబేటబుల్ చేసుకొని ఎంతవరకు లిమిట్ కావాలనేది చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, దత్తాత్రేయ గారు, ముఖ్యంగా ఈవెన్ ప్రజలు కూడా ఎన్నికల టైంలో తమకు వ్యక్తిగతంగా ఏమిస్తున్నారు, వ్యక్తిగత లాభం ఏ మేరకు ఉంటోంది అన్నటువంటి యాంగిల్లోనే ఈ ఎన్నికలను చూస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక లెక్క ఉంటుంది, మిగతా ఆ ఇయర్ వదిలేస్తే మిగతా 4 సంవత్సరాలు ఒక లెక్క. ఇప్పుడు అంటే ప్రధానంగా మన రాష్ట్రమే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మేడం. ఎన్నికలప్పుడు మాత్రం ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉండము. ఎన్నికల్లో పెట్టుకునేటువంటి మేనిఫెస్టోలు ఇచ్చేటువంటి హామీల కాడికి ఊకదంపుడు హామీలాగా ఎంతైనా చెప్పుకోవచ్చు, అమలు చేసే కాడికి వచ్చేసరికి కొర్రీలు పెట్టవచ్చు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా నెరవేర్చేది. అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు ఎన్ని గారడీలు చేసినా, ఎన్ని కూడా ఓకే, అధికారంలోకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు చెయ్యట్లేదు అన్నది కాదు నేను మామూలుగా చెప్తున్నాను. మన డిబేట్ ఏంటి, ముఖ్యంగా అసలు ఈ ఉచితాలు, ఈ తాయిలాలు ఇవ్వడం కరెక్టా కాదా అనేది. అఫ్కోర్స్ ఎన్నికల టైంలో చాలా హామీలు ఇస్తారు, అవి నెరవేర్చారు, అప్పటి వరకు హామీలు అదొక లెక్క. బట్ హామీలు నెరవేర్చేటి ఉంటాయి చూసారా. మీరు అన్నారు కరెక్టే. ఇప్పుడు పార్టీలకు చిత్తశుద్ధి అంటే తెలంగాణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రాజెక్టులు కట్టాలా, ప్రియారిటీ అంటే ముందు పార్టీలకు దేనికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలనేటువంటి క్లారిటీ ఉంటే
ఆ అంశాల మీద అవగాహన ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలపైన కానీ ఇప్పుడు మనం ఇచ్చేటువంటి హామీలకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలనేటువంటిది ప్రజల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ ఒత్తిడి వస్తుంది. ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఇందులో ఎన్ని ఉచిత హామీలు ఉన్నాయో మీకు తెలుసా అండి? అన్ని ఉచిత హామీలు మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కావచ్చు, ఉచిత గ్యాస్ ఇచ్చే 500 రూపాయలు, ఇట్లా ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఉచితాలు. ఓకే, అవి చెయ్యలేదంటే వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టట్లేదు, అది వదిలేయండి. ఇప్పుడు సుప్రీం కూడా చెయ్యొద్దని చెప్తోంది. చెయ్యొద్దని చెప్తుంది. ఇచ్చిన మాట ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రాజకీయ పార్టీలు ఏ మేరకు నెరవేరుస్తున్నాయి కాదు. అసలు నిజం చెప్పాలంటే ఈ ఉచితాలు అనౌన్స్ చేయడం కావచ్చు, ఇవ్వడం కావచ్చు, ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా దిలీప్ సార్ కావచ్చు, శ్రీవర్ధన్ అన్న కావచ్చు, నేను కావచ్చు, మేము పార్టీల పరంగా ఆలోచించినా లేకపోతే ప్రజల తరపున ఆలోచించినా కూడా ఉచితాలు ఏ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ భవిష్యత్తు తరాల మీద పెరిగేటువంటి భారాలకి కారణమైతే తప్ప భవిష్యత్తులో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాలకు ఇవి డిలే చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇచ్చినటువంటి ఉచితాల వల్ల మనం ఇమీడియట్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, అత్యవసరాలు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఉచితాలకు ఎవరం కూడా అతీతులం కాదు. ఇవాళ పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికారం రావడమే యథేచ్ఛగా ఇస్తున్నటువంటి ఉచితాల వల్ల నిజంగా జరగాల్సినటువంటి అత్యవసరంగా ఉన్నటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ 24/7 ఉచిత విద్యుత్ లాంటివి కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైన అంశాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, వీటి వల్ల భవిష్యత్తు తరాలకు ఫలాలు అందుతాయి. ప్రాజెక్టులు కట్టడం వల్ల ఉచితాల వల్ల ఏమవుతుంది మేడం, తాత్కాలిక ఆనందాలు పొందుతారు ప్రజలకు. ఇప్పుడు ఏమైంది, ప్రజలకు మైండ్ సెట్ కూడా ఎట్లా సెట్ అయిపోయిందంటే ఎదుటి వాళ్ళ గురించి నాకెందుకు. ఒకప్పుడు మేడం గ్రామీణ ప్రాంతాల్లో నేను రోడ్ వేసేస్తే మీకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుందా, లేకపోతే మీకు కరెంట్ లైన్ వేస్తే విద్యుత్ వచ్చేస్తుందా, మీకు ఇట్లా అందరికీ బాగు జరుగుతుంది అంటే సార్ అవన్నీ గురించి మాకు సంబంధం లేదు, మాకు ఇస్తామన్నటువంటి స్కూటీ ఎప్పుడు ఇస్తారు, మాకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, మాకు ఇస్తామన్నటువంటి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు. ఇట్లా అంటే స్వలాభానికి ఎక్కువగా ప్రజలు అలవాటు పడిపోవడం, పార్టీలు కూడా అదే దూరంలో వెళ్ళడం వల్ల ప్రజల అవసరాలు అంటే అత్యవసరమైనటువంటి అవసరాలు తీరడానికి ఆలస్యం అవుతుంది అనేటువంటిది స్పష్టం. కాబట్టి ఇవాళ నిజంగా వ్యవసాయం అనేటువంటిది అది ఎప్పటికీ ఈ దేశం ఉన్నంత వరకు, ఈ రాష్ట్రం ఉన్నంత వరకు, జీవి బ్రతుకున్నంత వరకు, ప్రజలు బ్రతుకున్నంత వరకు ఉండాల్సినటువంటి అంశం అది. ఆ అంశం ఇవాళ దానికి చేసేటువంటి కూలీల కరువు అవుతున్నారు. మానవులు లేకుండా, కూలీలు లేకుండా పనిచేసేటువంటి వాళ్ళు లేకపోతే వ్యవసాయం అనేటువంటిది కుంటుపడిపోతుంది. కాబట్టి ఖర్చు పెరుగుతుంది, వ్యవసాయంలో ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ పనిముట్లు కానీ వ్యవసాయ కూలీల డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైతుంది, ఆయన ఉపాధి పథకంలో పని చేసుకుంటే కూర్చున్న దగ్గర 2 గంటలు కష్టపడితే ఆయనకు వచ్చే డబ్బులకు పోలిస్తే అక్కడ వచ్చేటువంటి డబ్బులు ఎక్కువగా ఉంటుంది. దిలీప్ గారు ఈవెన్ ప్రజల వర్షన్ కూడా టోటల్ గా మారిపోయింది. ఎన్నికలను చూసే విధానమే మారిపోయింది. ఎన్నికలప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు కావచ్చు, ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రజల్ని తప్పు పట్టడం అని కాదు, ప్రజలను రాజకీయ పార్టీలు పూర్తిగా టర్న్ చేసుకున్నాయి. ఎట్లయితే వీళ్ళను అంటే మాయ చేయొచ్చా లేదంటే ఎలా ఓట్లు వేయించుకోవచ్చు అనేది పూర్తిగా అట్రాక్ట్ చేయొచ్చు అనే దాంట్లో సక్సెస్ అయ్యాయా లేదంటే మీరు ఇది డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు మంచి డిబేట్ లో అసలు పాలిటిక్స్ లేకుండా వాడదాం అనుకున్నాను. మళ్ళా దత్తాత్రేయ 420 హామీలు అన్నాడు. నేనన్నా ఇప్పుడు మేము 420 హామీలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పేం లేదు. అక్కడ మీరు 420 యాక్టివిటీ చేసేవాడు కోల్పోయారు కదా పదవులు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు కూడా రాజకీయాలు కౌంటర్ అటాక్ గా మాట్లాడుతున్నారు. ఓకే, బట్ ఇదే చెప్పండి ప్లీజ్. సమాధానం ఇవ్వకపోతే ఊరుకోరు కదా సార్. మీరు అన్నట్టు డెఫినెట్లీ ప్రజలు కూడా ఆ రకంగా తయారు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, కాన్స్టిట్యున్సీ పేరు చెప్పను. ఒక అభ్యర్థి పాపం 90% డబ్బులు పంచి 10% ఓటుతో ఓడిపోయాడు. 10% అందరికి ఓట్లకు అందకపోవడం వల్ల నెక్స్ట్ టైం పాపం జాగ్రత్త పడి 100% పంచాడు, 10% మార్జిన్ తో గెలిచాడు. ప్రతి ఓటర్కి డబ్బులు పర్ఫెక్ట్ గా పంచాడు అనమాట. ఇది ఏమనాలి సిస్టమ్? దీన్ని చెప్పండి, ఈ సిస్టమ్ ని ఏమనాలి? ఇప్పుడు ఆ గెలిచిన మా వ్యక్తి పాపం ఏం చేయాలి? ఆయన ఇంత పెట్టుబడి పెట్టి గెలిచి రేపు ఆయన ప్రజాసేవలో తరించాలా లేకపోతే సంపాదనలో తరించాలా? రాజకీయాలు పెట్టుబడి అయిపోయింది అన్న. రాజకీయాలు ఇప్పుడు రావాలి, రాజకీయం అన్ఫార్చునేట్లీ పెట్టుబడి అయిపోయింది. దాంతో పాటు మీరు అన్నట్టు ఉచితాలు ఏమిస్తే ఏం చెప్తే వాళ్ళు ఓటేస్తారు అనేటువంటి ఆలోచనలు ఎక్కువైపోయి పార్టీలు మేనిఫెస్టోలనే ప్రకటించే పరిస్థితి వచ్చింది. సరే, ఒక ఇండివిజువల్ ప్రకటించడం వేరు. రేపు నేను ఎన్నికైతే నీకు ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని తాయిలాలను ఇండివిజువల్ ప్రకటించుకో. పార్టీ మేనిఫెస్టోలో ఉచితాలు ప్రకటిస్తే మరి సుప్రీంకోర్టు రివ్యూ చేయక ఏం చేస్తుంది? అరే బాబు ఏంద్ర నాయన ఇది నువ్వు అంటివి చేయకపోతే ఒకరిని అడుగుతుంది, ఇంకోటి ఏమో అసలు నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు, ప్రజలను ఎందుకు సోమరిపోతులు చేస్తున్నావు అని ఇంకోటి అంటది. సో ఈ సిస్టమ్ డెఫినెట్లీ మీకు ఇద్దరు మిత్రులు మాట్లాడినట్టుగా అది ఖచ్చితంగా రివ్యూ చేయబడాలి. ఇది డెమోక్రసీని కనుక మనం రివైవ్ చేసుకోలేకపోతే, ఇది డెమోక్రసీ అని నేత అనుకోను, అన్ఫార్చునేట్ గా ఇది డెమోక్రసీ అని అనుకోను. ఎందుకంటే దత్తాత్రేయ
శ్రీవర్ధన్ ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. అసలు ఇది డెమోక్రసీ కాదు. మీ దగ్గర 100 crores లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేరు, 50 crores మీరు పెట్టుబడి పెట్టకపోతే మీరు ఎంపీ కాలేరు. ఇంకేం మాడదామండి రాజకీయం గురించి మనం. ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు పెట్టుబడి తిరిగి సంపాదించుకోవడానికి. మీరు నేను డిబేట్ లో మాట్లాడుకోవాల్సిందే వాల్యూస్ గురించి. ఓకే, శ్రీవర్ధన్ గారు చెప్పండి. అంటే ఇంకా ఇవి తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కంచూపు మేరలో ఛాయలో కనిపించట్లేదు, ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఈసారి ఈ ట్రెండ్ అయితే నెక్స్ట్ టైం కొత్త ఏవిస్తారా, కొత్తగా ఏం చేస్తారా అనేదే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేనిఫెస్టోస్ అన్ని కూడా క్లియర్ గా అదే చూపిస్తున్నాయి మనకి. ఒకటి అండి, దీంట్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని కాదు. ప్రో డెవలప్మెంట్ ఉన్న వాళ్ళు దీన్ని వ్యతిరేకించే సందర్భాలు కూడా ఉంటాయి. మీరు 2024 ఎన్నికల్లో అంటే కంపారిజన్ చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ మేనిఫెస్టో చేసినప్పుడు చాలా ఉచితాలు, చాలా హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఏం నమ్మలేదు. సో ఇక్కడ పార్టీ యొక్క నాయకత్వం, సమర్థత, వీటన్నిటిని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తులకు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆపు గత 10 ఏళ్లలో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. సో బీజేపీ వస్తే ఇస్తా అనేది సెకండ్ అంశం. సో ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా చేంజ్ కోరారు. అట్లే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలను ఇచ్చింది, ఉచితాలు ఇచ్చింది. అయినా కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ కారణంగా మారింది. అంటే దీంట్లో ఒక అంశము ఉచితాలు ఎంతైతే పనిచేస్తున్నామో, 2 మన పరిపాలన కూడా పనిచేస్తుంది. అయితే ఇవి ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అసలు అమలు కానటువంటి హామీలు ఇచ్చినటువంటి పార్టీలకు ఓటు వేయొద్దు అనేది కూడా ఒక పార్టీలో కొంత చర్చ ఉంది. కానీ అయితే ఇచ్చేటువంటి హామీలు ఏవైనా కూడా ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఏదైనా పని చేస్తేనో, లేకంటే ఒకటికి ఇంకోటి క్లెయిమ్ గా చూపించినటువంటి ఉంటే బాగుంటది. ఆ దిశగా ఏమైనా హామీలు ఉంటే కూడా ఈవెన్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. పూర్తిగా ఉచితం కావాలని ప్రజలు కూడా కోరుకోరు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు సొసైటీ అన్నప్పుడు సమాజంలో అనేక రకాలైన అంతరాలు ఉన్నటువంటి సందర్భం. ఇవాళ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, ఇప్పుడు కొంతమందికి సహాయం అందించినటువంటి ఒంటరి మహిళలు ఉండొచ్చు, లేకపోతే వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. సో సమాజంలో ఒక వర్గం ఏదైతే ఉందో వెనుకబడిన వర్గాల వరకు మనం ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు 2500 ఆ దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ అట్ ద సేమ్ టైం పార్టీలు కూడా ఆలోచించాలి. ఇచ్చేటువంటి హామీలో మేబీ ఇది ఒక ఎలక్షన్ తర్వాతనో ఇంకో 5 సంవత్సరాల ఎలక్షన్ కాదు, నిజంగా కూడా చాలా టైం పడుతుంది. టోటల్ గా ఇది వేళ్ళూనుకు పోయినటువంటి అంశం నిజం చెప్పాలంటే. సో కొన్ని రోజులు, చాలా రోజులే పడుతుంది. దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నా కూడా ఏమో ఉంటుందో లేదో, వర్కౌట్ అయిన సిచ్యువేషన్ ఉంటుందో లేదో కూడా డౌట్. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ లో ఉండేటువంటి అవకాశం ఉంది అన్నదైతే తెలుస్తోంది. దానిపైన మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.